హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సేమ్యా ఉప్మా మన బిర్యానీ కంటే పొడి పొడిలాడుతూ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ఇది బ్రేక్ఫాస్ట్ లోకి, స్నాక్స్ లోకి, ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మన పిల్లలకి లంచ్ బాక్స్ లోకి కూడా ఎప్పుడు పెట్టేవి కాకుండా ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా కూడా తింటారు. మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుందండి. ఇది కేవలం పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఈ రెసిపీ కొన్ని ట్రిక్స్ తో చేసినట్లయితే చాలా పొడి పొడిగా వస్తుంది. పొడి పొడిగా వస్తేనే ఇది టేస్ట్ అనేది ఉంటుంది. బాగా అత్తుకొని వచ్చినట్లయితే అది టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం తినలేము కూడా, ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది కాబట్టి. దీన్ని మనం చేసే విధానంలో చేస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఒక పెన్ను బుక్ తీసుకొచ్చుకొని రాసుకోండి ఈ రెసిపీ యొక్క డీటెయిల్స్ అన్ని. ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ఒక బాణీ తీసుకున్నాను, ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. నెయ్యితోటి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. 2 కప్పుల సేమ్యాని తీసుకున్నానండి. ఈ సేమ్యాని బాగా వేయించుకోవాలండి కొద్దిగా. ఇది వేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది నూనె కంటే నెయ్యిలోనే వేయిస్తేనే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేయించుకున్న వాటిని చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. సేమ్యా అనేది మన బాణీకి అతుకుపోతుంది అన్నట్టు, దాన్ని టిష్యూ పేపర్ తోటి సేమ్యాని ఇందులోకి అనండి. మనం స్పూన్ తోటి ఎన్నిసార్లు అన్నా కూడా అది అంత ఈజీగా రాదండి, ఎందుకంటే నెయ్యిలో అతుకుపోతుంది కదా. ఇప్పుడు ఇదే బాణీలో వాటర్ పోసుకుందామండి. 6 to 8 కప్స్ పోసుకోండి వాటర్. ఇంకా మనకి నెయ్యి అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసి చేసాం కదా. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఇది మరిగినాక మాత్రమే సేమ్యాను వేసుకోండి, లేకపోతే అతుకుపోతుంది అన్నట్టు. వెంటనే కలిపేసి, ఇక్కడ నేను ఉప్పుతో పాటు నెయ్యి ఏది వేయలేదండి. అదే బాణీలో నేను వేసుకొని మరగపెడుతున్నాను కాబట్టి, మీరు కావాలనుకుంటే వేరే బాణీలో చేసినట్లయితే నెయ్యి వేసుకోండి. ఇక్కడ ఉడికిందా లేదా చెక్ చేయాలంటే 2 ఒక్కలు అవుతుందండి. పట్టుకొని చూసినట్లయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వడపోసుకోవాలండి కంపల్సరీ. ఇలా చేయడం వల్ల బాయిల్ అయిన వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోతాయండి. సేమియా అనేది అతుకుపోదు అన్నట్టు. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దామండి. ఒక బాణీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి. నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నూనె వేడి అయ్యాక జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి చిన్న కట్ చేసుకోండి. పల్లీలు, కాజు, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ చాలా చిన్న కట్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ ని నూనెలో కొద్దిసేపు వేయించండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఇక్కడ కూరగాయలు వచ్చేసి క్యారెట్ బీన్స్ కూడా చిన్న కట్ చేసుకోండి. క్యాప్సికమ్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. తినేటప్పుడు పంటికి బాగా తగులుతుంది, చాలా బాగుంటుంది. ఇలా కూరగాయలన్నిటినీ కలుపుకోండి. ఇప్పుడు నేను గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఫ్రోజన్ అయితేనేమో ముందే వేసేయండి, లేకపోతే నేను వేసేటి ఫ్రోజన్ కాబట్టి కూరగాయలు అయ్యాక వేసాను. 1 టమాటా తీసుకోండి, చిన్న టమాటా అండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా కూరగాయలన్నిటినీ ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా కలుపుకోండి. ఇక్కడ నేను కూరగాయల వరకే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. సేమ్యాకి మనం ముందే ఉప్పు వేసామండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కూరగాయలు ఉడికిపోతాయండి. వాటర్ క్వాంటిటీ కూడా ఉండదు. ఇప్పుడు ఇలా అయినటువంటి కూరగాయలలో పర్ఫెక్ట్ గా అయిందండి. చూడండి ఇలా అయితేనే పర్ఫెక్ట్ గా అయినట్టు. ఇప్పుడు మన సేమ్యాని వేసుకొని పసుపు వేసుకొని ఈ సేమ్యాని అప్పటి గరిటెతోటి అస్సలు తిప్పకండి, బాగా ఇరిగిపోతుంది అన్నట్టు. ఇలా చేయితోటి మొత్తం సేమ్యాని విడదీయండి. ఆ తర్వాతనే మీరు గరిట పెట్టి కలపండి, అప్పుడే మన పొడి పొడిగా వస్తుంది అన్నట్టు. ఇలా కూరగాయలన్నిటినీ ఈ సేమియాలో మిక్స్ చేసుకోండి. కలుపుకునేటప్పుడు కొంచెం నిదానంగా కలుపుకోండి. పొడి పొడిలాడే మన సేమియా ఉప్మా రవ్వ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏదైనా సైడ్ డిష్ కావాలంటే మామిడికాయ పచ్చడి కానీ, ఏదన్నా కారం పొడితోటైనా కానీ, నల్ల కారం పొడి కానీ, కరివేపాకు కారం పొడి కానీ వేసుకొని తినొచ్చు. ఇలా డైరెక్ట్ కూడా తినేయచ్చండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.